హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avakai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. కోట్ల మంది రైతులు పీఎం కిసాన్ పథకం కింద రాబోతున్న 20వ విడత నగదు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి నిధులు ఇంకా జమ కాలేదు. దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులు అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయని భావించారు. కానీ జమ కాకపోవడంతో రైతులు నిరాశ చెందారు. దీంతో పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు ఎప్పుడు అకౌంట్లో క్రెడిట్ అవుతాయి? కొత్తగా పీఎం కిసాన్ డబ్బులు జమ కావాలని అనుకున్న వారు ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. కొంతమంది రైతుల డాక్యుమెంట్ వెరిఫికేషన్లో తప్పులు చేసినట్టుగా తెలుస్తోంది. రైతుల ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలలో మిస్టేక్స్ చేయడం వల్ల వాటిని సరిచూసే ప్రక్రియలో ఆలస్యం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది ఇంకా ఈకేవైసీ పూర్తి చేయకపోవడం కూడా ఓ కారణం. చాలా రాష్ట్రాలలో రైతులు ఇంకా ఈకేవైసీ పూర్తి చేయలేదు. ఇది పూర్తి చేసిన వారి ఖాతాలలో మాత్రమే డబ్బులు జమ అవనున్నాయి. ఆధార్, బ్యాంక్ ఖాతా లింక్ సమస్యల వల్ల కూడా లేట్ అయి ఉండవచ్చు. రైతులు ఆధార్ నెంబర్తో వారి బ్యాంక్ ఖాతాను కరెక్ట్గా లింక్ చేసి ఉండాలి. డబ్బులు నేరుగా ఆధార్ ఆధారిత చెల్లింపుల ద్వారా జరుగుతాయి. కాబట్టి ఈ ఆధార్తో బ్యాంక్ ఖాతాను లింక్ చేసుకోవాలి. మోడీ సర్కార్ అర్హులైన రైతులకు మాత్రమే నిధులు జమ అయ్యేలా చూస్తోంది. అందుకే పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు ఆలస్యం అవుతుందని సమాచారం. మరోవైపు సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారం పైన వ్యవసాయ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి కిసాన్ పథకానికి సంబంధించిన ఏ సమాచారం కోసమైనా రైతులు ఎప్పుడు అధికారిక సమాచారంపై మాత్రమే ఆధారపడాలని సూచించింది. అలాగే నకిలీ లింకులు, కాల్స్, మెసేజ్లకి దూరంగా ఉండాలని కోరింది. అంతేకాదు ఈ పథకం 20వ విడత విడుదల, కార్యక్రమం జరిగే తేదీ, స్థలం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇక ప్రధానమంత్రి కిసాన్ పథకం 19వ విడత ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల కాగా సాధారణంగా ప్రతి 4 నెలలకు ఒకసారి విడుదలవుతుంది. కాబట్టి జూన్లో రావాలి. కానీ జూలై 18 వరకు కూడా విడుదల కాలేదు. అయితే ఈ ఆలస్యానికి అధికారిక కారణాలు కూడా వెల్లడి కాలేదు. రైతులు లబ్ధిదారులో కాదో తెలుసుకోవాలంటే ముందుగా pmkisan.gov.in ఓపెన్ చేసి నౌ యువర్ స్టేటస్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ పేరు లబ్ధిదారుల లిస్టులో ఉందో లేదో చెక్ చేసి అలాగే మీ ఈకేవైసీ పూర్తయిందా లేదా తెలుసుకోండి. అలాగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే మొదట pmkisan.go.in పేజీలోకి వెళ్ళాలి. ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఎస్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఫామ్ సబ్మిట్ చేసి ప్రింట్అవుట్ తీసుకోండి. అలాగే ఏవైనా సందేహాలు ఉంటే మీరు పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్కు అంటే 155261 లేదా 01124300606కి కాల్ చేయవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ గత ఫిబ్రవరి 24వ తేదీన కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి 4 నెలలకు ఒకసారి 2000 చొప్పున రైతుల ఖాతాలలో నిధులను జమ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు 4 నెలలు గడిచినప్పటికీ 20వ విడత నిధులు విడుదల కాలేదు. దీంతో రైతులు కేంద్ర ప్రభుత్వ సాయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అయితే ఏది ఏమైనా త్వరలోనే పీఎం కిసాన్ 20వ విడత నిధులు రైతుల ఖాతాలలో పడే అవకాశం ఉంది. అయితే ఈ నెలలోనే నిధుల విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఏటా 6000ను అర్హులైన రైతుల ఖాతాలలో జమ చేస్తుంది. ఈ సొమ్మును 2000 చొప్పున 3 విడతలుగా విడుదల చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి 4 నెలలకు ఒకసారి 2000 రూపాయలను అర్హులైన రైతుల ఖాతాలలో జమ చేస్తుంది. ఈ పథకం యొక్క నిబంధనల ప్రకారం కుటుంబంలోని ఒక సభ్యుడు మాత్రమే దాని ప్రయోజనాన్ని పొందుతారు. అంటే భార్యాభర్తలు ఇద్దరి పేరు మీద వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ ఒకరు మాత్రమే పథకం ప్రయోజనం పొందుతారు. అంటే మొత్తం కుటుంబంలో ఎవరో ఒకరికి ఈ పథకం ప్రయోజనం అందుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.